హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 372 పాయింట్స్ డౌన్ అయ్యి 53,514 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 92 పాయింట్స్ డౌన్ అయ్యి 15,967 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 304 పాయింట్స్ డౌన్ అయ్యి 34,828 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్స్ ఇవాళ కొంత గ్యాప్ అప్లో ఓపెన్ అవుతున్నా అక్కడి నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్కి స్లైడ్ అవుతూ నియర్ టు ఇంట్రాడే లోస్ దగ్గర నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో క్లోజింగ్ అయితే కనిపించింది. రీసెంట్ డేస్లో మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేస్తూ వస్తున్నాను. 13th జూలై సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎకానమీ స్లో డౌన్ అవుతూ రెసెషన్లోకి వెళ్తుందనేలా రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ ఆర్టికల్స్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఆర్టికల్స్ అయితే ఆల్రెడీ మనం రెసెషన్లోనే ఉన్నాం, అది అప్కమింగ్ టైమ్స్లో అప్డేట్ అవబోతున్న డేటా ద్వారా మనకు అర్థమవుతుందనేలా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను అంత అగ్రెసివ్గా పెంచరేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ రీసెంట్ టైమ్స్లో జాబ్స్ డేటా బెటర్గా ఉంటుండేసరికి అగైన్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారేమనే భయాలు కూడా, జాబ్స్ డేటా బెటర్గా వచ్చిన పాయింట్ నుంచి కూడా ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో వస్తున్న సెల్లింగ్ ఒక రీజన్లా మనం చూడాలి. అండ్ దీనికి అడిషన్గా గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ గారు తన ఎంప్లాయీస్కి రాస్తున్న మెయిల్లో ఇప్పటి వరకు చేసిన హైరింగ్ ఒక ఇంటెన్సిటీని అప్కమింగ్ టైమ్స్లో వీళ్ళు స్లో డౌన్ చేయబోతున్నారని, డ్యూ టు పొటెన్షియల్ ఎకనామిక్ రెసెషన్ అనేలా తన స్టేట్మెంట్స్ని ఇస్తూ ఉండడం కూడా అగైన్ రెసెషన్ అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా పబ్లిష్ అవుతుంది. అండ్ ఈవెన్ పబ్లిక్ కూడా దీని రిలేటెడ్గా సర్చ్ చేస్తూ ఉండడం, 2004లో చేసిన సర్చ్ తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్లేషన్, రెసెషన్ అని ఎప్పుడు ఇంటర్నెట్లో ఇంత భారీ సంఖ్యలో సర్చ్ చేయలేదనేలా డేటా కనిపిస్తుంది. సో ఓకే, ఇవాళ అప్డేట్ అవుతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్గా యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయ్యాక యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయని చూస్తే సరిపోతుంది. దీనికి మనకి ఎటువంటి నాలెడ్జ్ కూడా నీడ్ లేదు. బట్ ప్యూర్లీ డేటా పాయింట్ ఆఫ్ వ్యూ, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బేస్డ్గా చూడాలనుకుంటే కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 0.5% దగ్గరగా ఉంటుందనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ అది 0.6 కంటే అబోవ్ ఉంటున్నట్లయితే ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్, అండ్ 0.4 ఆర్ 0.4 కంటే బిలో ఉంటున్నట్లయితే ఈక్విటీ మార్కెట్స్కి మనం పాజిటివ్గా చూడొచ్చు. ఇది కోర్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ సిపిఐ డేటా. అపార్ట్ ఫ్రమ్ కోర్ మంత్ ఆన్ మంత్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మే మంత్కి 8.6గా ఉంది. వెరాజ్ జూన్కి అది కొంత పెరిగి 8.8 దగ్గర ఉంటుందని కూడా మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ దానికంటే ఇంకా హయ్యర్ సైడ్ మనకి రిపోర్ట్ అవుతున్న ఇన్ఫ్లేషన్ డేటాని కూడా మనం నెగిటివ్గా చూడాల్సి ఉంటుంది. మొన్నటి వీడియోలో మనం అనుకున్నాం లాస్ట్ 5 టైమ్స్ సిపిఐ డేటా పబ్లిష్ అయిన ప్రతిసారి కూడా మార్కెట్ డౌన్ సైడ్కే ఫాల్ అయింది. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతూ ఉండడం మార్కెట్లో కొంత అన్సర్టనిటీ క్రియేట్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ కొంత నెగ్లిజిబుల్గా సెల్లింగ్ సైడ్ ఉంటున్న వాళ్ళు కాస్త నిన్న 1,500 odd crores దగ్గరగా ఇంట్రాడేలో సెల్ చేస్తూ ఉండడం కూడా మనం నెగిటివ్ సైడే తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ రీసెంట్ టైమ్స్లో 300, 100 అలా లో నెంబర్లో సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు కాస్త ఇప్పుడు హైయర్ నెంబర్స్కి మూవ్ అవుతున్నారు. మీన్స్ మార్కెట్ హైయర్ సైడ్కి వెళ్లే కొద్దీ లైక్ 16,000, 16,200 ఆ లెవెల్స్కి వెళ్లే కొద్దీ ఎఫ్ఐఎస్ ఒక ఇంటెన్సిటీ పెరుగుతున్నట్లు ప్రెసెంట్ కనిపిస్తున్న డేటాలో మనకు అర్థం అవుతుంది. అండ్ ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళిపోతూ ఉండడం కూడా ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్ గా చూడాలి. ఇవన్నీ నెగిటివ్ సైడ్ కనిపిస్తున్నవి. బట్ పాజిటివ్ సైడ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఓవర్ నైట్ లో క్రూడ్ 8% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ చైనాలో వైరస్ రిలేటెడ్ గా ఎవాల్వ్ అవుతున్న కండిషన్స్ తో కూడా కమోడిటీ మార్కెట్స్ కూడా ఫాల్ అవుతున్నాయి. సో ఓవర్ నైట్ లో 8% క్రూడ్ ఫాల్ అయి $100 per barrel మార్క్ బిలో క్లోజ్ అవుతున్నాడు. ఈ క్లోజింగ్ ఇంపార్టెంట్ చూడాలి బికాస్ మార్చ్ తర్వాత ఎప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ఈ లెవెల్ బిలో క్లోజ్ అవ్వలేదు. సో ఓవర్ నైట్ 8% క్రూడ్ ఆయిల్ ఫాల్, కమోడిటీస్లో వస్తున్న ఫాల్, అండ్ నిన్న మనకు అప్డేట్ అయిన ఐఐపి అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఇండియన్ డేటా స్టేబుల్గా ఉంటూ ఉండడం, ఇవి మనం మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. అండ్ నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్లు అప్ సైడ్ మీన్స్ బులిష్గా ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మార్కెట్ 16,250 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే అప్ సైడ్ డైరెక్షనల్గా ఉన్న ట్రేడ్ సెటప్స్లో ట్రేడ్ పొజిషన్స్ తీసుకోవడం మంచిది. అండ్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 15,860 to 15,880 ఆ జోన్ అయితే గమనించండి. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనకు అక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి ఇఫ్ డైలీ క్లోజింగ్ ఈ లెవెల్స్ బిలో జరుగుతూ ఉంటే డౌన్ సైడ్ ఫర్దర్గా ఫాల్ ఒక ఇంటెన్సిటీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీవే ఇవాళ నైట్ అప్డేట్ అవబోతున్న ఈవెంటే బిగ్ ఈవెంట్ కాబట్టి ఆ డేటాని గమనించాలి. అండ్ ఎప్పుడైతే ఈ డేటా యూఎస్లో రిలీజ్ అవుతుందో ఆ యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని నైట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇఫ్ మీరు మన ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేశాక డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. అండ్ 3,01,000 అబోవ్ మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది. అది మన అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన జర్నీలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్న గురువులు అందరికీ కూడా అకాడమిక్ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ లెసన్స్ని నేర్పిస్తూ సొసైటీలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్న ప్రతి ఒక్క గురువులకి కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
మొదట ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంట్రాడే సెషన్ లో ఫాలో అవడానికి మెయిన్ రీజన్ బ్యాంక్ రిలేటెడ్ గా వస్తున్న నెగిటివ్ స్పెక్యులేషన్. సిఎన్బిసి ఆవాస్ ఫైనాన్షియల్ రిపోర్టర్ పబ్లిష్ చేసిన దాని ప్రకారం వీళ్ళకుంటున్న సోర్సెస్ ప్రకారం బ్యాంక్ లో ఫ్రాడ్ జరిగింది అండ్ దాని రిలేటెడ్ గా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అండ్ ఇంకొంత టైంలో బ్యాంక్ దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుంది అని వస్తున్న అప్డేట్స్ తో ఇలా వస్తున్న ఈ నెగిటివ్ అప్డేట్స్ తో స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో డౌన్ అయింది. అండ్ ఫైనలీ 310 అరౌండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఉంటున్న స్పెక్యులేషన్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఇస్తూ ఇది 2011 to 2014 ఇన్ బిట్వీన్ జరిగిన ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా చెన్నై జోనల్ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు జూన్ 9th కొన్ని ఎంటిటీస్ అండ్ కొంతమంది ఎంప్లాయీస్ రిలేటెడ్ గా కేసుని ఫైల్ చేశారని అండ్ దీని బ్యాక్ ఉన్న రీజన్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ రెమిటెన్స్ ఫర్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ లో కనిపించాయని అండ్ దీనికి వాళ్ళు సుమోటోగానే కేసుని ఫైల్ చేసి సస్పీషియస్ గా ఉన్న ట్రాన్సాక్షన్స్ ని అథారిటీస్ కి రిపోర్ట్ చేశారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ క్లారిఫికేషన్ కి ముందు మార్కెట్ లో వస్తున్న అప్డేట్స్ తో ఏదో బిగ్ ఫ్రాడ్ ఉంటుందనేలా స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. కానీ ఇది ఒక ఓల్డ్ కేస్ అండ్ దట్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ రెమిటెన్స్ ఫర్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేసరికి స్టాక్ అగైన్ రికవర్ అయింది. నెక్స్ట్ కేర్ రేటింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 15% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్ కేర్ రేటింగ్ ఒక మేనేజ్మెంట్ జూలై 20న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారనేసరికి ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వస్తున్న న్యూస్ అప్డేట్స్ తో స్టాక్ లో ఇలా ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 9% దగ్గరగా ఫాల్ అయింది. రీజన్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ టెక్స్టైల్స్ ని ఇక్కడ నుంచి యుఎస్ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలా ఎవరైతే యుఎస్ లో ఉన్న కంపెనీస్ తీసుకుంటున్నాయో వీళ్ళ దగ్గర నుంచి టెక్స్టైల్స్ ని వాళ్ళు ప్రెసెంట్ ఉన్న ప్రైజెస్ ని తగ్గించమని అడిగారని, వైరస్ కు ముందు వాళ్ళకి ఏ ప్రైజెస్ లో అయితే సప్లై చేశారో ఆ ప్రైజెస్ కే సప్లై చేయాలనేలా ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ ని యుఎస్ టెక్స్టైల్ కంపెనీస్ అడుగుతున్నాయని అండ్ ఈ ప్రైస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయని వస్తున్న అప్డేట్స్ తోనూ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, రీసెంట్ టైమ్స్ లో కమోడిటీ ప్రైస్లు పడుతున్నాయి. అందులో భాగంగా కాటన్ ప్రైస్ కూడా హైస్ నుంచి నియర్ టు 15% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటే కాటన్ ప్రైజెస్ ఫర్దర్ గా డౌన్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన మోర్గన్ స్టాన్లే వాళ్ళు జూన్ నుంచి కెమికల్ స్టాక్స్ నియర్ టు 8 to 10% దగ్గరగా కరెక్ట్ అయ్యాయని, చాలా టైం బ్యాక్ నుంచి కెమికల్ స్టాక్స్ లో మనకు కరెక్షన్ కనిపిస్తుంది. అండ్ పర్టికులర్ గా జూన్ నుంచి వస్తున్న 8 to 10% కరెక్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్ వీళ్ళకి ఒక ఆపర్చునిటీలా కనిపిస్తుందని మోర్గన్ స్టాన్లే వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పాలనుకుంటుంది యూరోప్ లో గ్యాస్ ప్రైజెస్ రిలేటెడ్ గా వస్తున్న హైక్ తో యూరోప్ లో ఉన్న ఎవరైతే కెమికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ గా కాస్ట్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇది ఇండియన్ కెమికల్ కంపెనీస్ కి పాజిటివ్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ FY23 సెకండ్ హాఫ్ లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లో కెమికల్ కంపెనీస్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాయి. అప్ సైడ్ కు ఉంటాయి రిజల్ట్స్, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉంటాయని వీళ్ళు భావిస్తూ ఈ 3 స్టాక్స్ SRF, ఆర్తి ఇండస్ట్రీస్ అండ్ దీపక్ నైట్రైట్ రిలేటెడ్ గా వాటి స్టాక్ ప్రైజెస్ ఇప్పటి వరకు కరెక్ట్ అవడానికి ఉన్న రీజన్స్ వీళ్ళు అప్కమింగ్ క్వార్టర్స్ లో ప్రీవియస్ గా పోస్ట్ చేసిన నెంబర్స్ కంటే కొంత వీక్ నెంబర్సే ఉంటాయని మార్కెట్ ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి స్టాక్ ప్రైస్ ని రెడ్యూస్ చేసిందని. కేవలం మోర్గన్ స్టాన్లే అనే కాదు, రీసెంట్ టైమ్స్ లో జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు జూన్ 13 కూడా ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ ఈ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్న కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ ని వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారని, SRF అండ్ నవీన్ ఫ్లోరిన్ వీళ్ళ టాప్ పిక్స్ అని మెన్షన్ చేస్తూ ఎంటైర్ కెమికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ పాజిటివ్ వ్యూస్ ని షేర్ చేశారు. అండ్ ఈవెన్ ఎడిల్ వైజెస్ వాళ్ళు కూడా ఇండియన్ కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ నోట్ ని May 24th అప్డేట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ అండ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ రీసెంట్ గా వచ్చిన ప్రైస్ ఫాల్ తర్వాత కెమికల్ స్టాక్స్ కంపేర్డ్ విత్ గ్లోబల్ కెమికల్ ప్లేయర్స్ అట్రాక్టివ్ జోన్ లో ఉన్నాయనేలా వాళ్ళ రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్యన్ ప్రో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 10% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్ వీళ్ళ సబ్సిడరీకి ఈక్వెడార్ ఒక క్యాపిటల్లో అండర్ గ్రౌండ్ రైల్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ లభించిందని, ఈ ఆర్డర్ లో భాగంగా ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ టెక్నాలజీని, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని, యాక్సెస్ కంట్రోల్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ ని వీళ్ళ సబ్సిడరీ ఈక్వెడార్ క్యాపిటల్లో అండర్ గ్రౌండ్ రైల్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ రిలేటెడ్ గా అందించబోతున్నారని చేస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. శిల్పా మెడికేర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి GMP యూకేకి సంబంధించిన MHRA వాళ్ళు, MHRA అంటే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ. సో యూకేకి సంబంధించిన వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి GMP సర్టిఫికేషన్ ఇస్తూ ఉండడం, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ఇస్తూ ఉండడం, ఫర్దర్ గా అక్కడ తయారవుతున్న డ్రగ్స్ రిలేటెడ్ గా యూకేలో బిజినెస్ కి ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి బెంగళూరులో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఈ GMP సర్టిఫికేషన్ వీళ్ళకి దొరుకుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ అయింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ HCL టెక్నాలజీ నెంబర్స్.
ప్రీవియస్గా టీసీఎస్ వాళ్ళు వీక్ నెంబర్స్ని పోస్ట్ చేస్తారు. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా వీక్ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్లీ మార్జిన్స్ని గమనించాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 21 అని కనిపిస్తుంది కదా, ఇది ఎబిడా మార్జిన్. ఎబిడా మార్జిన్లోనూ 100 బేసిస్ పాయింట్స్ నియర్ టు 1% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మనకి డ్రాప్ కనిపించింది. ఈవెన్ మనకి ఎబిట్ మార్జిన్లో కూడా 100 బేసిస్ పాయింట్స్ దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో డ్రాప్ కనిపిస్తుంది. మీన్స్ ఓవరాల్ వీళ్ళ మార్జిన్స్ అయితే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే క్వార్టర్కి తగ్గుతున్నాయి. యాక్చువల్గా కంపెనీ ఇచ్చిన గైడెన్స్ 18 to 20% ఎబిట్ మార్జిన్స్ని మెయింటైన్ చేస్తారని, కానీ ప్రెసెంట్ కేవలం 17% మాత్రమే ఎబిట్ మార్జిన్స్ని వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం, గైడెన్స్ కంటే లోయర్ సైడ్ ఉంటుండడం మార్కెట్ అది నెగిటివ్గా తీసుకుంది. బట్ ఇక్కడ వస్తున్న సర్ప్రైజ్, రిజల్ట్స్ పోస్ట్ చేశాక కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో ఈవెన్ ఇప్పుడు వాళ్ళు 17% మార్జిన్ని రిపోర్ట్ చేస్తున్నా అప్కమింగ్ టైమ్స్లో ప్రీవియస్గా వాళ్ళు ఏ గైడెన్స్ అయితే ఇచ్చారో 18 to 20% మార్జిన్ ఉంటుందని, అందులో లోయర్ బ్యాండ్ మీన్స్ నియర్ టు 18 దగ్గరగా వీళ్ళు మార్జిన్స్ని మెయింటైన్ చేస్తారనే కాన్ఫిడెన్స్తోనే మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఉండడం, అప్కమింగ్ క్వార్టర్స్లో బెటర్ మార్జిన్స్ని వీళ్ళు చూపిస్తారన్న ఒక క్వశ్చన్ మార్క్స్కి స్కోప్ అయితే ఇస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కూడా ఇంచుమించు టీసీఎస్ నెంబర్స్ లానే ఉంటాయి. రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది, మార్జిన్లో ఫాల్ కనిపిస్తుంది, డీల్ విన్స్ బెటర్గా ఉంటున్నాయి, డీల్ పైప్ లైన్ నియర్ టు రికార్డ్ హైస్ దగ్గరగా ఉందని మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ. ఇవన్నీ కూడా మోస్ట్ లైక్లీ టీసీఎస్కి ఎలా అయితే నెంబర్స్ అండ్ డేటా వచ్చిందో అలాంటి డేటాని చూపిస్తుంది. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ₹10 పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. అండ్ దీనికి రికార్డ్ డేట్ July 20. సో ఓవరాల్ టాప్ లైన్లో గ్రోత్ ఉంటుంది, కానీ హై అట్రిషన్ ఉండడం కారణంగా మార్జిన్స్లో ప్రెషర్ మనకు కనిపిస్తూ ఓవరాల్ నెంబర్స్ మనకి వీక్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళది క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను ఇయర్ ఆన్ ఇయర్లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ డెలివరీ అయింది. ఈవెన్ వీళ్ళ కింగ్ క్యాసినో 13 days వరకు కూడా ఎన్జీటీ ఆర్డర్ కారణంగా షట్ డౌన్ అయినా సరే స్టిల్ వీళ్ళు బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఓవరాల్ డెల్టా కార్ప్ నెంబర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ సోలార్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా, ఈపీసీ కంపెనీ అయినా స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ లో రెవెన్యూలో బిగ్ చేంజ్ ఏం కనిపించదు. ఇక్కడ రెవెన్యూ కొంత ఫ్లాట్ గానే మెయింటైన్ అవుతుంది, కానీ ఆపరేషనల్ సైడ్ సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపిస్తుంది. లాస్ట్ టైం 123 crore లాస్ అక్కడ ఉంటే ఈసారి 357 crore లాస్ కనిపిస్తుంది. దీనికి మేజర్ రీజన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంతకుముందు నా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డబుల్ అవుతూ ఉండడం, అండ్ ఈవెన్ లాస్ కూడా లాస్ట్ టైం ఉంటున్న లాస్ కంటే ఈసారి మల్టిపుల్ టైమ్స్ హయ్యర్ సైడ్ వీళ్ళు లాస్ని పోస్ట్ చేస్తుండడం. స్టాక్ ఇవాళ 6% డౌన్ అయింది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ దీపక్ నైట్రేట్ వల్ల గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అలా జరిగాక అక్కడ ఉన్న గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఆ ప్లాంట్ని క్లోజ్ చేయాలని ఎలా అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన ఆర్డర్ని రివోక్ చేస్తూ అక్కడ దీపక్ నైట్రేట్ వాళ్ళు వాళ్ళ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనేలా అప్రూవల్ ఇస్తున్నట్లు. ఇలా వస్తున్న ఈ ఆర్డర్స్తో ఎక్సెప్ట్ నైట్రేట్ సెక్షన్ ఫెసిలిటీ రెస్ట్ ఆఫ్ ద అన్ని సెగ్మెంట్స్లో కూడా ఆపరేషన్స్ రీస్టార్ట్ అవుతున్నాయనేలా దీపక్ నైట్రేట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రిసిల్ వాళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్గా ఒక నోట్ని రిలీజ్ చేస్తూ ఈ వైరస్కి ముందు ఎటువంటి బిజినెస్ అయితే సిగరెట్స్ రిలేటెడ్గా కనిపించిందో ఆ బిజినెస్ని ప్రెజెంట్ ఉంటున్న నెంబర్స్ బీట్ చేస్తాయని, వైరస్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ అన్ని కంప్లీట్ అవుతూ మోస్ట్ ఆఫ్ ద వర్క్ స్పేసెస్ అన్ని కూడా ఫుల్ అవుతున్నాయి కాబట్టి ఇది ఫర్దర్గా వాల్యూమ్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉందని, అండ్ ప్రీవియస్గా ఉన్న ట్యాక్స్ అన్సర్టనిటీ కాకుండా ఈ రీసెంట్ టైమ్స్లో స్టేబుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రెజెంట్ ఈ బిజినెస్లో కనిపిస్తుంది కాబట్టి ఆ అన్సర్టనిటీ కూడా సిగరెట్ మ్యానుఫ్యాక్చర్స్కి అప్కమింగ్ టైంలో ఉండదు. ఈ రెండు ఫ్యాక్టర్స్ని వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో రా మెటీరియల్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ ప్రైజెస్ పెరుగుతున్నా ఓవరాల్ గ్రాస్ మార్జిన్ సిగరెట్ మ్యానుఫ్యాక్చర్స్కి బెటర్గా ఉంటుందని, ఓవరాల్ వైరస్కి ముందున్న బిజినెస్ కంటే అప్కమింగ్ క్వార్టర్స్లో సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ బెటర్ బిజినెస్ చేస్తారనేలా క్రిసిల్ వాళ్ళు 13 July ఇవాళ పబ్లిష్ చేసిన రిపోర్ట్లో అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఐటీసీ వాళ్ళు ఎఫ్ఎంసీజీలో గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నా స్టిల్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్, మెజారిటీ ఆఫ్ ప్రాఫిట్ ఈ టొబాకో బిజినెస్ నుంచి వస్తుంది కాబట్టి అప్కమింగ్ టైమ్స్లో సిగరెట్ వాల్యూమ్స్ అండ్ బిజినెస్ పెరుగుతూ ఉంటే అది ఐటీసీ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటుంది. మేబీ ఈ రీజన్స్తోనేమో లాస్ట్ 6 months నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్న స్టాక్ మాత్రం వన్ డైరెక్షనల్గా అప్ సైడ్కి మూవ్ అవుతూనే ఉంది. స్టాక్ లాస్ట్ 6 months నుంచి 32% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే 16,090 అండ్ డౌన్ సైడ్ వస్తుంటే 15,920 అండ్ అబిలో 15,860. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 34,460 అండ్ అప్ సైడ్ 34,990. అండ్ కాల్ రైటర్స్ బిలీవ్ చేసినట్టు 16,000 మార్క్ బిలో అయితే మార్కెట్ వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు పుట్ రైటర్స్ ఎక్కువగా ఇంటెన్సిటీని బిల్డ్ చేసిన కాంట్రాక్ట్ 15,800. ఈ 15,800 to 16,200 ఈ 400 పాయింట్ రేంజ్లో నిఫ్టీ రొటేట్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.